మరొకసారి మన తరపున అనంతపూర్ నగర మేయర్ వసీం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనిల్ అన్న దగ్గర పనా జనార్దన్ సార్ ఇక్కడ చూడండి ఒకసారి. రైట్ సార్. ఏపీ జుడా ఆధ్వర్యంలో ఏదైతే కలకత్తాలో పీజీ డాక్టర్ పైన సంఘటన జరిగిన విషయం యావత్ ప్రపంచ దేశానికి తెలిసిన విషయం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపుగా 1 వీక్ నుంచి కూడా అనేక రకాలు ప్రొటెస్ట్ చేసుకుంటూ వస్తున్నాయి డాక్టర్స్ కూడా. ఈ కార్యక్రమానికి నేను నాతో పాటు కొందరు కార్పొరేటర్స్ అందరూ కూడా ఇక్కడ సంఘీభావం చెప్పడానికి రావడం జరిగింది. కోల్కతాలో జరిగిన విషయం మరొకరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఆ రోజు పీజీ ట్రైనింగ్ డాక్టర్ పైన ఏ విధంగా సంఘటన జరుగుతూ మనం చూస్తున్నాం. సంజయ్ రాయ్ అనే అతను ఒక సెమినార్లో అసిస్టెంట్గా పనిచేస్తున్న అతని బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయన అక్కడ పని చేసుకోవడం, ఆయన ఆ డాక్టర్కి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన విషయం కూడా మనం చూస్తున్నాం. అదే ఈ విషయంలో సంజయ్ రాయ్తో పాటు ఇంకా కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా కోరడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఈరోజు ఎక్కడో కోల్కతాలో జరిగితే ఈరోజు అనంతపురం నగరంలో వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక అక్క, చెల్లి, అమ్మ ఉంటారు. ఆ ఆవేదనతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరొకసారి ఎవరికి ఇలాంటి సంఘటన జరుగుతున్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కూడా డాక్టర్స్ అనేవాళ్ళు ప్రజలకు ప్రాణాలు కాపాడేవాళ్ళు. ఒక డ్యూటీలో ఉండే సమయంలో ఆ రోజు ఆ సంఘటన జరిగిందంటే ఇంకా ఎక్కడ రక్షణ ఉందని కూడా మనం అందరూ కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతున్నాము. గాంధీజీ గారు చెప్పారు, అర్ధరాత్రి పూట మహిళ ఒంటరిగా వచ్చినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడే అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము ఇంకా 2024లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఎక్కడికి మేమని కూడా మేము తెలుస్తున్నాం. దీనిపై మనం అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని తొందరగా యాక్షన్ తీసుకొని దోషుల్ని పట్టుకొని తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటన పెళ్లి జరగకూడదు, ఎక్కడో చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మన ఏపీ కూడా ప్రెసిడెంట్ హరికిరణ్ గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారికి, వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ట్రైనింగ్ డాక్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.